మన బొమ్మల కథలు ఛానల్కి స్వాగతం. ఇది కుంతల ప్రదేశం. చుట్టూ పర్వతాల మధ్యలో ఉన్న చిన్న గ్రామం. ఈరోజు సంక్రాంతి పండుగ కాబట్టి అంతటా సందడి వాతావరణముంది. సంక్రాంతి ముగ్గులు, పిల్లల ఆటలు, ఆకాశంలో ఎగరే గాలిపటాలు. అబ్బా, చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు కదా. కాని ఈ గ్రామంలో ఒక సమస్య ఉంది. ఆ సమస్య పేరు రంగా. వీడు ఒక దొంగ. చెట్లమీద ఉన్న పళ్లని, షాప్లోంచి లడ్డూలని ఇలా ఏది వదలకుండా దొంగలిస్తుంటాడు. ఇదే ఊరి చివర్లో ఉన్న చిన్న గుడిసెలో ఒక భామ ఉంటుంది. పాపం ఈ భామ చూడలేదు. దేవుడు చూపు ఇవ్వకపోయినా చాలా మంచి మనసు భామకి ఇచ్చాడు. ఎప్పటినుంచో ఈ సంక్రాంతికి ఊరిలో ఉన్న వాళ్లందరికీ భోజనం పెట్టాలనుకుంటుంది. అందుకే పైసా పైసా పోగు చేసింది. తన కళ నెరవేరబోతోందని చాలా ఆనందపడుతుంది. కాని ఆ రోజు రాత్రి తాను పడుకున్న వేళలో రంగా నీడ ఆ ఇంటి పైన పడుతుంది. కిటికీలోనుంచి నక్కలాగా తొంగచూసిన రంగాకి లోపల బామ్మ పక్కనే ఉన్న డబ్బు సంచి కనిపిస్తుంది. దాన్ని ఎలాగైనా కొట్టేయాలని అనుకుంటుండగా ఇంతలో బామ్మ నిద్రలో ఇలా కలవరిస్తుంది. ఓ దేవా, నీకు ఈ డబ్బు అవసరమైతే తీసుకో. కాని ఇది ఈ సంక్రాంతికి అనాథ పిల్లలకి భోజనం పెట్టడానికి కష్టపడి దాచాను. నిజంగా మీకు ఇది అవసరం అనుకుంటే తీసుకోండి. కాని వెళ్లే ముందు ఆ పిల్లలకి ఆశీస్సులు ఇవ్వండి అని అంటుంది. అది విన్న రంగా ఆశ్చర్యంతో, ఏంటిది? నేను ఒక దొంగని, అలాంటిది ఈ బామ్మ ఏంటి నన్ను ఓ దేవా అని పిలుస్తుంది అని ఆలోచిస్తుండగా ఇంతలో రంగాకి దేవుడు కనిపిస్తాడు. దొంగతనంతో మూసుకుపోయిన కళ్ళు తెరుచుకుంటాయి. ఇన్ని రోజుల నుంచి తాను చేసేది తప్పు అని తెలుసుకుని బాధపడతాడు. ఆ క్షణం నుంచి రంగా దొంగతనం చేయడం మానేసి మంచి వ్యక్తిగా మారుతాడు. తనలో వచ్చిన మార్పుని చూసి ఆ గ్రామ ప్రజలంతా సంతోషించారు. ప్రాయశ్చిత్తానికి మించింది ఏమీ ఉండదు. చేసిన తప్పులను సరిచేసుకుని ఆ దేవుని శరణు కోరితే ఒక్క దొంగ కూడా మంచి వ్యక్తిగా మారవచ్చు. ఆ మార్పుకు నిలువెత్తు ఉదాహరణ ఈ రంగా కథ.